శరీరంలో ఇన్ఫ్లుయెన్స్ శాతం తగ్గడం వల్ల మధుమేహం వ్యాధికి గురవుతున్నారని, దీన్ని అదుపు చేయలేని పక్షంలో నరాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ నరాల మధుమేహం వైద్య నిపుణులు డాక్టర్ కెవి సతీష్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా మన ట్రాక్ విషయమే చాలాసార్లు ఓఎన్జీసీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. వారు కూడా గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు రిలయన్స్ వారు మేము ట్రాక్ అంటే యాక్టివ్ చేస్తే మనకి ఆ ట్రాక్ అంతా కూడా రిలయన్స్ వాళ్ళు వేసారు గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం. మళ్ళీ వాళ్ళే దాన్ని పైన గ్రావెల్ వేసి పైన ఇసుక వేయడం కోసం వాళ్ళే ముందుకు వచ్చారు. బహుశా రేపు నుంచే లారీలు కూడా వస్తాయి. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి ముందు ఒక వైపు స్టార్ట్ చేయండి వరకు అది కంప్లీట్ అయింది. మళ్ళీ రెండో వైపు రండి యాక్ని మొత్తం మీరు ట్రాక్ అంతా కొట్టు పెడితే వాకింగ్ చేయడం ఇబ్బంది ఉంటుందని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా బహుశా చేస్తాను అనుకుంటున్నాను. ముందు ఒకవైపు ఏమంటున్నట్టు గ్రావెల్ లారీలు అన్నీ కూడా గుట్టలు పెట్టేస్తారు. మరి వాకింగ్ చేయడం ఇబ్బంది వస్తుంది. ఒక వైపు అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి రమ్మని కోవడం జరిగింది. ఇప్పుడు వరకు మీరు చేసే టెస్టులన్నీ ప్రతిదీ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే గుచ్చాలి ఏదోటి బాడీలో ప్రాసెస్ ప్రొసీజర్ చేస్తే కానీ మీరు బ్లడ్ కానీ సీరం కానీ లేకపోతే వేరే పదార్థం కానీ తీసుకోలేరు. సో అవన్నీ ఏంటి కొంచెం ప్రజలకి అది కొంచెం నెప్తో కూడిన పని లేకపోతే కొంచెం యాంగ్జైటీతో కూడిన పని అవునా కదా. సో ఇలాంటి వాటిని మనం ఓవర్కమ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్స్ ప్రాసెస్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో ఈ టెక్నాలజీలో ఏంటంటే ఇప్పుడు మీరందరికీ ఈసీజీ అనేది తెలుసు. ఈసీజీ ఎలా చేస్తారు చూసారు అంతే. సో అవి ఒక సెన్సర్స్తో చేస్తారు అంతే కదా. సో ఇవి కూడా ఒక ప్రత్యేకమైన సెన్సర్స్ అన్నమాట. సో ఈ సెన్సర్స్ ఇటు బేసిక్గా థర్మోహిమోడైనమిక్ సెన్సర్స్ అంటారు. సో ఈ సెన్సర్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా మన బాడీలో యొక్క టెంపరేచర్ చేంజెస్ బట్టి బ్లడ్లో చేంజెస్ అంటే హీమోడైనమిక్ చేంజెస్ని అది పసిగడుతుంది అన్నమాట. అది పసిగట్టిన తర్వాత దాన్ని ఒక డిజిటల్ సిగ్నేచర్లో కన్వర్ట్ చేసి అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ప్రాసెసింగ్ చేస్తుంది. అది చేయటం వల్ల మనకి చాలా హై లెవెల్ ఆఫ్ యాక్యురసీ వస్తుంది. సో ఇది దగ్గర మనకి సుమారు 150 టెస్టుల వరకు చేస్తుంది. సో ఏం టెస్టులు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎలాగ వస్తుంది సిబిసి, అలాగే లిపిడ్ ప్రొఫైల్, అలాగే మీ లివర్ ఫంక్షన్ టెస్టులు, అలాగే రీనల్ ఫంక్షన్ టెస్టులు మొత్తం అన్నీ వస్తాయి. దాంతోపాటు చాలా ఫిజియలాజికల్ పారామీటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ సపోజ్ మీ లంగ్స్తో సంబంధించి, హార్ట్తో సంబంధించి అంటే లంగ్ వాల్యూమ్స్ ఉంటాయి, వైటల్ కెపాసిటీలు లేకపోతే టైడల్ వాల్యూమ్స్ ఇలాంటివి. సో నార్మల్గా అవి చేయించుకోవాలంటే మీరు స్పైరోమెట్రీ కానీ స్పెషలైజ్ టెస్ట్లు చేయించుకోవాలన్నమాట. అవన్నీ సొంత కూడిని డబ్బులతో కూడిని అండ్ యావరేజ్గా ప్రతి ఒక్కరికి చేయరు. సో ఈ వేళటి రోజున ప్రజల ప్రాబ్లమ్ అంటే నార్మల్గా ప్రియంటివ్గా చెక్ చేయించుకోకపోవడానికి కారణం రెండే. ఒకటి మనీ. ఎందుకంటే ఇవన్నీ ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా మినిమం 10,000 to 15,000 కాస్ట్ అవుతుంది అది. రెండోది టైం. ఈ టెస్టులు చేయించుకుంటే కమ్సే కమ్ అట్లీస్ట్ ఒక రోజైనా పడేస్తాయి. ఎందుకంటే దీంట్లో కొన్ని హార్మోన్ టెస్టులు కూడా ఉంటాయి అన్నమాట. అవి నార్మల్గా చేయించుకోవాలంటే కనీసం 1 రోజు 2 రోజులు పడేస్తాయి. సో ఈ ఎర్నాటికి పరిష్కారంగా మేము తీసుకెట్టామన్నమాట. ఇది మేము ఒకటి ఈ టెస్టు మొత్తం నమ్మరమి 150 టెస్టులు మీకు ఒక 15 నిమిషాల లోపల అయిపోతుంది. రిపోర్ట్ కూడా 15 నిమిషాల లోపల వచ్చేస్తుంది అన్నమాట. ఇది